హలో అండ్ వెల్కమ్ టు పిక్చర్ ప్రొజెక్టర్. నేను సృజన్ వాడ వెంకట్. సో సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏ సినిమాలకి మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నామో వాటి గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. సో నెంబర్ 4 ఒకే సినిమా ఒకే జానర్లోకి వచ్చే సినిమాలు మేము అనుకుంటున్నాం ట్రైలర్స్ చూసి. అది ఏంటది నారీ నారీ నడుమరాజు ఒకటి, మహాశైలం విజ్ఞప్తి ఒకటి. టైటిల్స్ కూడా కొంచెం టంగ్ ట్విస్టర్స్ లానే ఉన్నాయి. అండ్ సినిమా కూడా ఇంచుమించు సిమిలర్ కాన్సెప్ట్ లానే ఉంది. ఇద్దరు హీరోయిన్స్ ఇదే జాన్ లో ఉంది. అండ్ రీసెంట్ ఆ హీరోస్ పాత ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే దాన్ని బట్టి ఈ ట్రైలర్స్ బట్టి వాటిని వెనకాల పెట్టాము. అంటే వాళ్ళు కూడా ఈ స్క్రిప్ట్స్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి ప్రీవియస్లీ సంక్రాంతి వర్కౌట్ అవడం, లేకపోతే సంక్రాంతికి ఇలాంటి మూవీస్ చూస్తారని వాళ్ళకి అనిపించి చేసినట్టు తప్ప అంటే ఈ నారీ నారీ నడుమూరాలు అయితే ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ సామాజిక వర్గం అన్నారు, కానీ నాకు ఒక్క జోక్ కూడా మరేమో అది అంటే అక్కడ శ్రీ విష్ణు గారు కాబట్టి వర్కౌట్ అయింది, ఇక్కడ ఏదైనా గారు వర్కౌట్ అవ్వలేదు. శర్వానంద్ గారు కూడా చాలా మంచి కామెడీ అయింది. రణరాజరణ్ ఇవన్నీ కూడా మీకు అసలు ఏజాలో కూడా షార్ట్ ఉంటుంది. రణరాజరణ్ లానే ఇద్దరు ఇలా కూర్చొని మాట్లాడినట్టు సేమ్ క్యారెక్టర్ అతను కూడా, సేమ్ పర్సన్ అతను కూడా సంపత్ అని ఉంటారు కదా, పోలీస్ అందులో ఇందులో కూడాను అంటారు. సో అలానే కొంచెం అంటే పాత సినిమాల్లో వాటిలోని కొంచెం రీక్రియేట్ చేయడం ట్రై చేస్తుంది అక్కడ. ఓకే అంటే ఓకే వస్తుంది సినిమా అన్నట్టే ఉంది, కానీ మాకు పెద్ద ఎక్సైట్మెంట్ అండ్ రవితేజ గారి గురించి అసలు కొంచెం గట్టిగా మాట్లాడితే చెప్పాలంటే ఈ మొత్తం వచ్చిన అన్ని సినిమాల్లోని మేజర్ అండ్ మోస్ట్ ఎక్సైటెడ్ అయితే రెండే ఉంటాయి. అవును. సో థర్డ్ వచ్చేసి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టిది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు ఆఫ్టర్ జాతిరత్నాలు అనుకుంటా. 4 years ఇప్పుడు వచ్చిందో అంటే జాతిరత్నాలు మీమ్స్ ఓకే వాడుతున్నాం కానీ అంత ఇదే లేదు. నాకు అంత ఎంజాయ్ అయితే నేనేం చేయలేదు జాతిరత్నాలకి. అండ్ అనుదీప్ కదా, అనుదీప్ అతని గురించి తర్వాత మాడుకుందాం వేరే వీడియోలో. కానీ అయితే మెయిన్ నవీన్ పోలిశెట్టి వాళ్ళే కొంచెం హైప్ ఉంది. సినిమాకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ నవీన్ పోలిశెట్టి గారే. కూడా హీరో వీక్నెస్ అంటే ఇంకేం కాదు, వాళ్ళ ప్రీవియస్ రికార్డ్. అందులోకి రవితేజ గారి అయితే సాధారణంగా ఉంది. అసలు సినిమాకి ముందే ఇంట్రెస్ట్ ఉండదంతా పోతుంది. అలానే చూడాలి మరి ఇదేనా వర్కౌట్ అవ్వాలని. ఒకే జోనర్ సినిమాస్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు చూడు ధమాకా గానీ ఈ మధ్యన ఒక లాస్ట్ డికేడ్ లో చూసుకుంటే రవితేజ ఆల్మోస్ట్ పోలీస్ ఆఫీసర్వే అన్నిని. పోలీస్ ఆఫీసర్ పైగా ఒక జోక్ అయిపోయింది అనమాట. యంగ్ హీరోలో రవితేజ రొమాన్స్ అన్నది ఇంకా అంతకు మించి ఇంకా అది మనకి చూడడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అనిల్ రావుపూడి చేసిన పని ఇది. ఏదైతే కళ్ళు ఉండో సినిమా రాజా ది గ్రేట్ రాజా ది గ్రేట్ సినిమాలోని ఆ తర్వాత నుంచి నువ్వు ఏ సినిమా చూసినా నాకు గుడ్డోళ్ళగా అనిపిస్తున్నాడు రవితేజ. అంటే కళ్ళు లేనోళ్ళగా అలాగే ఉంది యాక్టింగ్ అంతా. అనగానే ఒక రాజుకి వచ్చేసరికి మనం మాట్లాడుకున్నట్టే చాలా టైం గ్యాప్ తర్వాత వస్తున్నారు. అఫ్కోర్స్ ఎంత గుర్తున్నా సరే గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది అందరికి మళ్ళీ రీచ్ అవ్వాలని. అఫ్కోర్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అంటున్నారు. కామెడీ అనేది ఎప్పటికీ సబ్జెక్టివే. అందులోకి ఇన్ని కామెడీ సినిమాలు కూడా ఇంకోటి ఏంటంటే ఈ టైం అది 5 సినిమాలు 4 సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ చేస్తారు. అందులోకి అన్ని సంక్రాంతి పండగ థీము, ఫ్యామిలీ టైప్, అన్ని ఫ్యామిలీ టైప్ ఏదో సినిమా అనుకుంటారు కానీ ఇదే సినిమాకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఈ మనకి గట్టి రాడ్లు దిగాయి. గట్టి రాడ్లు అంటే ఒకటే గట్టి రాడ్. నెంబర్ 2 వచ్చేసి ఆబ్వియస్లీ మనశంకర్ వస్తారు సంక్రాంతికి. చాలా చిన్న టైటిల్, డైరెక్టెడ్ బై ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అనిల్ రావుపూడి. అసలు హౌ హీస్ పుల్లింగ్ క్రౌడ్ అన్నది అసలు బిగ్గెస్ట్ మిస్టరీ. అంటే ఎలాగా అసలు సంక్రాంతికి వస్తున్నాం అన్నది 100 crores ప్లస్ ఎలా కొట్టిందో నాకు ఇప్పుడే అర్థం కాలేదు. ఏముందిరా బాబు అనుకున్నాను. కొంత ఫ్యామిలీ ఆడియన్స్ లోకి మాత్రం చాలా బజ్ వచ్చింది. అండ్ దీనికి కూడా మంచి బజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి ఫస్ట్ చిరంజీవి పాట రిలీజ్ అయింది. పాట కూడా సూపర్ హిట్ అయిపోయింది. అంటే సూపర్ హిట్ అయిపోయింది అంటే మనకి బాగా అనిపించదు కానీ బయట కొంచెం దానికి హైపే ఉంది. సో ఇది కూడా పక్కా కొట్టేస్తాడు అనుకుంటున్నాను.
నంబర్ మనకి నెంబర్ 1 ఆబ్వియస్లీ ఇంకా కూడా ఎందుకు హ్మ్. రాజాసాబ్ గురించే. నెంబర్ బట్ 1 రాజాసాబ్ రాజసాబ్. ఏమాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ అందరూ ఫస్ట్ డే మూవీ అయితే ఇదే. హ్మ్. మీకు అర్థమవుతదా? అంటే మేజర్ ఆడియన్స్. బట్ లేదు. కొంచెం సినిమా మీద పట్టున్న వాళ్ళెవరు అందరూ 'అనగనగోగో ధీరుడు' దగ్గరికెళ్తారు. ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం 'మనశంకర వరప్రసాద్', మనశంకర్ 'అనిల్ అంటే రావిపూడి'. కొంచెం, కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఓల్డర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు ఇంకా హ్మ్. నన్నడిగితే వాళ్ళు రాజాసాబ్ కంటే కూడా దీన్నే పిక్ చేసుకుంటారు. హ్యాండ్స్ డౌన్ డౌటే లేదు అందులో. అండ్ సో, ఈ యంగర్ ఆడియన్స్ యాక్షన్స్ కూడా ఇటు వైస్ పక్కకెళ్ళకుండా ఉండాలంటే చూసుకుంటే ఓకే. 'రాజసాబ్' కొడతది. బట్ ఇది ఆ! గూడా గట్టిగా కొట్టే ఛాన్స్ గట్టిగా కూడా ఉంది. చాలా గట్టిగా టికెట్లు తెగే కొట్టేస్తుంది. చాలా టికెట్లు తెగుతాయి. హ్మ్. హ్మ్. అంటే మేబీ ఇంకా దారుణం థియరీ నిజం కాదు. నిజం కాకూడదని కోరుకుంటున్నాను నేను. భయమేస్తుంది నాకు. సంక్రాంతికి వస్తున్నప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ లెవెల్స్‌లో ప్లాన్ చేస్తారండి. వెంకటేష్‌తో ఒక ఏదో 'వెంకటేష్ అండ్ చిరంజీవి' గారిది ఒక సాంగ్ రిలీజ్ సాంగ్ అయింది. ఏది అంటే హ్మ్. నాకెందుకో అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిమిలర్ క్యారెక్టర్స్ ఏం లేవు. కొంచెం నీకు హ్మ్. పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. అందరూ గన్‌లు పట్టుకొని ఒకటి హ్మ్. ఉంటదన్నమాట. నీకు అమృతం సీరియల్ యాక్టర్ హర్షవర్ధన్ గారు కావచ్చు, లేదా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆహ్, ఓకే. అభినవ్ గోవర్ధన్ కావచ్చు, మధ్యలో చిరంజీవి గారు ఉంటారన్నమాట. అందరూ గన్స్ పట్టుకున్నారు. కొంచెం అది సేమ్ సీక్రెట్ ఏజెంట్ లేదా పోలీస్ ఆ టైప్ థీమ్‌లోనే ఉంది కొంచెం. సో, ఏమో మరి మళ్ళా ఇది కూడా కనెక్ట్ అంటే ఓకే. ఈ ఒక పాయింట్ దాటిన తర్వాత కూడా మనం ఆ పాతలాగానే ఉండాలనుకోవడం హ్మ్. అదేంటంటే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళ టైప్‌లో ఆ పాతలాగా చేసినా వర్కౌట్ అవుతుంది హ్మ్. అనిపించట్లేదు నాకు. హ్మ్. అండ్ కొత్తది ట్రై చేసే మూడ్‌లో వాళ్ళు ఉన్నట్లేదు. ఆబ్వియస్లీ అవును. వాళ్ళ స్టేజ్ దగ్గరికెళ్ళిన తర్వాత సో, ఇట్స్ ఏ మిక్స్డ్ స్పేసే నాకు ఇప్పటికిని. వెంకటేష్ హ్మ్. గారేంటంటే అతను కొంచెం డిఫరెంట్ ఆయన కొంచెం అన్ని రోల్స్‌కి సెట్ అవుతారేమో అనిపిస్తుంది నాకు హ్మ్. పర్సనల్‌గా. నాకు టాప్ అవును. 2లో కూడా హ్మ్. నాగార్జున గారు, హ్మ్. వెంకటేష్ గారు అంటే నాకు కొంచెం పర్సనల్లీ బాగా ఇష్టం. ఎందుకంటే ఆళ్ళు కొంచెం హ్మ్. బాగా అన్ని రకాల రోల్స్ చేస్తారనిపిస్తుంది. వర్సిటైల్ యాక్టర్స్‌లా అనిపిస్తారు. ఆ! అంటే అంటే ప్రతి దానికి కొంచెం హ్మ్. దాన్నేమంటారు అప్రోచబుల్ అలా ఆ టైప్‌లో ఆ! ఉంటారన్నమాట కొంచెం. హ్మ్. హ్మ్. చిరంజీవి హ్మ్. గారు, బాలకృష్ణ గారు ఏంటంటే స్టార్స్ టైపు. నీకు బాగా పెద్ద హ్మ్. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ హ్మ్. ఉండాలి. హ్మ్. అవి జస్టిఫై చేయగలరు చాలా బాగా. ఇలాంటి హ్మ్. రోల్స్ కూడా హ్మ్. చేయగలరు చిరంజీవి గారు. కానీ ఇప్పుడు ఈ హ్మ్. హ్మ్. స్టేజ్‌కొచ్చేసరికి అనేదే కొంచెం డౌట్. హ్మ్. హ్మ్. ఎనీవేస్ ఇది ఇప్పుడు రాజాసాబ్ కావచ్చు లేదా మనశంకర్ వరప్రసాద్ గారు కావచ్చు. స్టోరీ మీద పెద్ద బేస్ అయినవి కాదు. యాక్టర్స్ మీద బేస్ అయి హ్మ్. ఉంటది. హ్మ్. వాళ్ళ మీద బేస్ ఉంది కాబట్టి సో ఇనీషియల్ పుల్ అయితే ఉంటుంది. హ్మ్. నాకు అంటే స్టోరీ అంటే కానీ అంటే ఈ 3 సినిమాలకి పుల్లుంటది. హ్మ్. మిగతా 2 సినిమాలకి ఆ ఇనీషియల్ పుల్లుంటదో లేదో చెప్పలేం. అది తెలీదు. ఆఫ్టర్ రిలీజ్ నాకు ఇంకా ఆఫ్టర్ రిలీజ్ చెప్పాలంటే 'అనగనగా ఒక రాజు' కూడాను మొదటి 2 వర్క్ అవ్వకపోతేనే మూడో దానికి వస్తదనిపిస్తుంది నాకు. అంటే కంపారిటివ్‌లీ. హ్మ్. హ్మ్. మెజారిటీ అవును. ఆడియన్స్ కొంచెం ఈ హ్మ్. రెండిటికే చూపిస్తారు. అవును. సో ఫస్ట్ 'రాజాసాబ్' హ్మ్. అది ఫస్ట్ రాజేసారు. పక్కా. 'రాజాసాబ్' పక్కా. అంటే పక్కా. మామూలు తెలుగు ఆడియన్స్. ఆ! స్పేస్‌లో పక్కా. ఎందుకంటే హ్మ్. హిందీలో అయితే మాత్రం దానికి కొంచెం చాలా నెగెటివ్ అట్‌లీస్ట్ ఈ యూట్యూబర్ స్పేస్‌లో ఏదైతే ఉందో కొంచెం పాపులర్ యూట్యూబ్ స్పేస్ ఏదైతే ఉందో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకేమైనా ఫాలో అయితే అవును. ట్విట్టర్‌లో గూడా కొంచెం నెగటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది దాని మీద. ఎస్పెషల్లీ హిందీలో అది హ్మ్. ఎందుకంటే హ్మ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ 'సలార్' వర్సెస్ 'డంకీ' ఏదైతే ఉందో ఈ హ్మ్. 'షారుఖ్ హ్మ్. ఖాన్‌తో' ఎప్పుడైతే క్లాష్ అన్నట్టు ఈ 'ఇండియా బిగ్గెస్ట్ స్టార్' ఇయన్నీ క్లాష్‌లు ఎప్పుడైతే వచ్చినాయో, హ్మ్. అప్పటి నుంచి హ్మ్. కొంచెం ఇలానే ఉందన్నమాట. కొంచెం అంటే హిందీ యూట్యూబర్స్ అందరూ కొంచెం నెగెటివ్‌గా ఉండడం. అండ్ ఈ సినిమా మీద మనకు కూడా మొన్నటివరకే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే. హ్మ్. హ్మ్. కొడితే ఏమో చెప్పాలంటే తెలీదు గానీ వచ్చిన ట్రైలర్ ఆ! ఏదైతే సెకండ్ ట్రైలర్ వచ్చిందో అక్కడి నుంచి హైప్ పెరిగింది. అంటే నాకు కూడా ఓకే. మరీ ప్రిడిక్ట్ చేసేంత స్టోరీ గాదు. కొంచెం అంటే సమ్‌వాట్ నేను కాంప్లికేట్ చేశారేమో మన పార్ట్ అనుకున్నాను. మీద కూడా నేను అంతలా ఎక్సైట్ అయ్యి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, హ్మ్. అలా అసలు లో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కాదు. ఇక నెగెటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని అనుకో. నీట్ ఏదో హ్మ్. 'ప్రభాస్' గారు ఉన్నారు కాబట్టి మనం ఏదో హ్మ్. చూడాలి తప్పదన్నట్టు తప్ప హ్మ్. హ్మ్. అసలు హ్మ్. ఇంట్రెస్ట్ లేదు. అలాంటి ఎట్లంటే పాయింట్ ఇప్పుడు నుంచి నానమ్మని హ్మ్. కొంచెం ఒక అంటే రాణి మెయిన్ సంథింగ్ మెయిన్‌లో చూపించడం. కొంచెం అండ్ పైగా 'ప్రభాస్' కూడా విజువల్స్ కూడా ఏమన్నాడు ఇదొక కరెక్ట్. నానమ్మ ఆ! విజువల్స్ కూడా నానమ్మ మనవడు ఒక స్టోరీ లాంటిదని చెప్పారు కదా! ఆ! కానీ నాన్న నువ్వంటున్నట్టు హీరో విజువల్ అంటే మెయిన్ హ్మ్. హీరో అన్నట్టు మాట్లాడారు ఇంటర్వ్యూలో కూడా. యాహ్! హ్మ్. హ్మ్. అంటే హ్మ్. అది కొంచెం విజువల్స్ కూడా సమ్‌వాట్ కొంచెం బెటర్ అయినాయి. ఆ టెక్స్చర్ హ్మ్. అది కొంచెం బెటర్ అయింది. బట్ స్టిల్ అది ఇంకా ఏ హ్మ్. లుక్‌లో ఉందంటే నేను ఈ పాయింట్ హ్మ్. ఇంకా ఓకే నాకింకా అంటే పర్సనల్‌గా చెప్తున్నాను. నాకు ఆ వియర్డ్ గ్రాఫిక్స్ కూడా ఓకే. స్టోరీ ఏమాత్రం జస్టిఫై చేసినా నాకు హ్మ్. ఓకే అని అనిపిస్తుంది. బట్ అండ్ 'మారుతి' అయితే ఫుల్లు ఆ! కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు. ఆ! ఇంటి అడ్రెస్ మరి కూడా చూడాలి. పెట్టారంటే బిర్యానీ పంపించారంట. హ్మ్. అండ్ నాట్ టు ఫర్గెట్ 'త్రీ డ్రాగన్స్' 'నిధి అగర్వాల్' అండ్ 'మాళవిక మోహన్' సో చూడాలి ఇదిగా మరి. ఏం చేస్తాడో. హ్మ్. సో చూడాలి. ఆహ్, ఆబ్వియస్లీ వీఆర్ పర్సనల్లీ ఎక్సైటెడ్. అంటే రాధేశ్యామ్ నిజంగా అంటే
ఇలాంటి మూవీ, ఇలాంటి జోనర్స్ ఇప్పుడు కొంచెం ఆ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ మంది హ్మ్. ఏమంటారు ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. హ్మ్. ఆల్రెడీ చెప్పాలంటే కొంచెం ఎవరు చేశారు అన్నది ఈ మధ్య అంటే ఎవరు చేయలేదు. దయ్యాల సినిమాలు ఎవరు చేశారు జనరల్‌గా. మెయిన్ స్ట్రీమ్‌లో ఒక ఎవరు చేయట్లేదు. పెద్ద హీరో, అంత పెద్ద హీరో, మామూలుగా పెద్ద హీరోయే చేయరు. అంత పెద్ద హీరో చేయడం అనేది ఏమో. ఇప్పుడు అంటే ఇలా కంపారిజన్ చేయకూడదు. 'షారుఖ్ ఖాన్' గారు కూడా ఒకప్పుడు ఎలా అంటే, ఓకే. అతను స్టార్‌డమ్ వెనక కాదు స్టోరీస్ వెనక పరిగెడతారు. అది ఇది అని అంటే అలా ఎలా చెప్పినా తిరిగి హ్మ్. తిరిగి వచ్చింది పఠాన్‌కి, జవాన్‌కే కదా! ఆ! 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 ఏదో నా 1000 కోట్లు ఓకే. కొట్టొచ్చు కానీ 'జవాన్' ఓకే గాని 'పఠాన్' వద్దు. 'పఠాన్' గురించి మాట్లాడుకోవడమే నాకైతే మంచిది. 'జవాన్' కూడా నాకు హ్మ్. పెద్ద స్టోరీ అంటే సేమ్ ఎర్సల్‌తో కంపేర్ అయి చేస్తే చూసినట్టు ఆ! ఉంటదనుకో నీకు. అవన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్‌లా ఆ! ఉంటది. అన్నీ సో, కలిపేసినట్టు ఉంటది. హ్మ్. అది న హ్మ్. ఎలా అంటే నీకు కొడతన్నప్పుడు చిన్న 'షారుఖ్ ఖాన్' కొడుతున్నప్పుడు నీకు 5 నిమిషాల ముందు నుంచి తెలుసు. హ్మ్. పెద్ద హ్మ్. 'షారుఖ్ ఖాన్' వస్తాడు, వచ్చి కొడతాడని. సో, అంటే నీకు అర్థం కదా! 'జవాన్' అనేది ఓకే. సమ్‌వాట్ బెటర్ అనిపిస్తది. ఎందుకంటే మన తెలుగు సినిమాలు టిపికల్ తెలుగు సినిమా ఎలా ఉంటదో కొంచెం అలాగే అది ఉంటది ఎలా అంటే కాబట్టి. 'పఠాన్' కానీ చూసిన కళ్ళకి 'జవానే' గొప్ప అన్నట్టు. 'పఠాన్' చూసాను కాదు. ఎందుకంటే 2 నేను థియేటర్‌లో చూసాను కాబట్టి ఆ! నాకు 'జవాన్' ఎక్స్‌పీరియన్స్. పర్లేదనిపించింది. సో, అంటే హ్మ్. అవి 2 కొంచెం కంపారిటివ్‌లీ 1000 కోట్లు కొట్టే సినిమాలంటే మరి ఇప్పుడు 'దురంధర్‌తో' అసలు కంపారిజన్ చేయకూడదు అలాంటి ఆ లెక్కన కొట్టినప్పుడు. 'ధురంధర్' మైండ్ 'ధురంధర్' సెట్ అది. అసల వద్దు. 'ధురంధర్' వేరు. ఈ ఈ ఇయర్‌లో నేను చూసిన బెస్ట్ మూవీ అంటాను నేనైతే. ఆబ్వియస్లీ నాకు కూడా. ఆ! వి విల్ డెఫినెట్లీ ఇయర్‌లో టాక్ అంటే అబౌట్ ఈ దిస్ ఇన్ సినిమాల అనదర్ వీడియో. గురించిలో అసల ఆ! 'ధురంధర్' గురించి అసల సెపరేట్ వీడియో మాట్లాడుకుందాం. హ్మ్. అండ్ యాహ్! సో, దిస్ ఇస్ ఇది మేము అనుకున్నది. సారీ కొంచెం మెస్ అప్ అయ్యి ఉండొచ్చు లైనప్ అంతా మధ్య హ్మ్. మధ్యలో మేము కొంచెం హ్మ్. వి వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎ కన్వర్జేషన్ అండ్ వి వాంట్ టు లెట్ యూ నో హ్మ్. వాట్ వి థింక్ అబౌట్ దీస్ మూవీస్ అండ్ యాహ్! దిస్ ఇస్ వాట్ అంటే హ్మ్. ఆహ్, కొంచెం క్లస్టర్‌గానే ఉంటుంది. అంటే అన్నీ ఒకే రోజు హానరబుల్ మెన్షన్ కాదు గానీ జస్ట్ ఒక మెన్షన్ ఏంటంటే 'జననాయక్' అని కూడా వస్తుంది. అది తెలుగు హ్మ్. సినిమా కాదు. పైగా తెలుగు సినిమా రీమేక్ దాన్నే తెలుగులో కూడా డబ్ కొడుతున్నారు. ఇంకా దానికంటే ఇంకేం హ్మ్. చెప్తాం. వాళ్ళు హ్మ్. 'టెంపర్' సినిమా రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో వదిలినట్టు హ్మ్. సేమ్ హ్మ్. అదే చేస్తున్నారు. 'అయోగ్యనా'? 'అయోగ్య.' ఆ! ఆ! అయ్యో! కరెక్ట్. మరి హ్మ్. ఎలా అవుతాయో పేర్లు తెలీదు గానీ, హ్మ్. హ్మ్. అదే సో 'జననాయకన్' మీద కూడా నాకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. ఆఫ్‌కోర్స్ మీరే అంటే 'తలపతి విజయ్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లాస్ట్ సినిమా అంటున్నారు కాబట్టి చూడాలి. హ్మ్. దాని మీద హ్మ్. కూడా అంటే కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటదని కూడా చాలా మంది ఎక్కిరిస్తున్నారు. అది చూసుకోవాలి. హ్మ్. మాకైతే ఇవి హిట్ అయితే అది ఎగిరిపోద్ది. ఇది ఇందులో ఇది ఏ అంటే 2 హిట్ అయినా నాకు అది తెలిసి హిట్ అవ్వకపోయినా సరే దానికంత అంటే ఇక్కడున్న హ్మ్. క్రౌడ్‌కి కంపారిటివ్‌లీ తక్కువ వెళ్తుంది అనుకుంటాను. అంటే హ్మ్. పైగా హ్మ్. సీట్స్ కూడా తక్కువ వస్తాయి అంటున్నారు. హ్మ్. హ్మ్. 'రాజాసాబు', 'మనశంకర వరప్రసాద్' సిరీస్ చాలా ఎక్కువ గట్టింది. అంటే గట్టిగా చాలా తీసుకుంటాయి. అసలు నాకు తెలిసి 'అనగనగా ఒక రాజుకి' మిగతా 2 సినిమాలకి వస్తాయో రావో కూడా తెలీదు చెప్పలేం. అంటే చాలా స్క్రీన్స్ తక్కువ లిమిటెడ్ స్క్రీనింగే చాలా ఉంటుందనిపిస్తుంది నాకు. తక్కువొస్తాయి. ఆ! ఆ! ఇవి లిమిటెడ్ 2 స్క్రీనింగ్ గట్టిగానే ఉంటే తక్కువ తీసుకుంటాయి. షోలు పడతాయి. ఆ! నీకు 'అనగనగా ఒక రాజు' కూడా ఎందుకంటే అది సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనుకుంటా. సో, అది డిస్ట్రిబ్యూషన్ హ్మ్. నెట్వర్క్ ఏదో ఉంది. ఓకే. స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే సినిమాలకి థియేటర్ దొరకడం కూడా హ్మ్. కష్టం హ్మ్. మిగతా వాటికి. సో, అండ్ ఇక 'జననాయక్' మిగతా 2 సినిమాలు చెప్పాలంటే రిలీజ్ అవుతున్నాయని చాలా మందికి తెలీదేమో నాకు తెలిసినంత వరకు. అదే అంటే నా ఇది ప్రకారం. మనం కూడా తెల్లవారి నిన్న చూసుకున్నవే ఆ! ఆ! థియేటర్‌లో. సో, అది ట్రైలర్‌లో అది చూసినవా? దిస్ ఈస్ ఇది మేము అనుకున్నది. మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. హ్మ్. విచ్ మూవీ మీరు ఏ గెట్స్ యువర్ సినిమాకి ఎక్కువ ఎక్సైటెడ్? హైప్డ్‌గా ఉన్నారో ఆ! లెట్ us నో అది ఇన్ ది కూడా కామెంట్స్. కామెంట్స్‌లో చెప్పండి. అండ్ యాహ్! ఆహ్, ఏ మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఇఫ్ యూ గోయింగ్ టు ది మూవీస్. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్ అండ్ రేపు మేము ఇంకో వీడియో అదే టాప్ 5 వర్స్ట్ అండ్ బెస్ట్ చాలా మాకు బెస్ట్ అనిపించిన మూవీస్, వర్స్ట్ అనిపించిన మూవీస్ గురించి కూడా ఒక వీడియో చేయబోతున్నాం. చేయాలనుకుంటున్నాం రేపు. సో, అది రేపే రాబోతుంది. స్టే సో, ఫర్ ట్యూన్డ్. థాట్ స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్ అండ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. థాంక్ యూ.